హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే టమాటో పల్లి చట్నీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందు కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకొని గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. సో దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని కట్ చేసి పెట్టుకునే టమాటోస్ వేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా టమాటోస్ అయితే ఉడికించుకోవాలి. దాంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. టమాటోస్ 80% ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా మంచిగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే ఈజీగా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో ముందు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు మిక్సీ పట్టేసుకోవాలి. పల్లీలు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం టమాటోస్ వేయించుకున్నాం కదా, సో అవి కూడా పైనుంచి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే దాంట్లో ఒక చిన్న పోపు వేసేస్తే ఈజీగా టమాటో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఒక పోపు వేసేస్తే ఈజీగా పల్లి చట్నీ రెడీ అయిపోయింది. సో ఇడ్లీకైనా లేదంటే టిఫిన్స్కైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, సింపుల్గా టమాటో పల్లి చట్నీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.